ప్రపంచాన్ని గెలిచేవాడైనా ముందు తన ఇంట గెలవాలంటారు. ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. ప్రశాంత్ కిషోర్ రచ్చ గెలిచాడు గానీ ఇంట గెలవలేకపోయాడు. ఒక జగన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొన్నటిసారి రేవంత్ విజయంలో కీలక పాత్ర పోషించాడంటే కాదు. అక్కడ ఆ కారణంగానే వాళ్ళు పక్కన పెట్టారు. వేరే వాళ్ళని తెచ్చుకుని పెట్టుకున్నారు. ఆ సునీల్ కనుగోలు లాంటి వాళ్ళని. అంతకుముందు బెంగాల్లో గెలిపించాడు. మొన్నటిసారి బెంగాల్లో ఓడిపోతున్నప్పుడు ఏమీ చేయలేకపోయాడు. తమిళనాడు విజయం నాదేనన్నాడు. ఇట్లా మాట్లాడిన ప్రతిసారి వచ్చిన సమస్య ఏంటయ్యా అంటే, ముందు తను పెట్టుకున్నటువంటి సొంత పార్టీ జనసురాజ్ పార్టీ బీహార్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా తెచ్చుకోక దారుణమైనటువంటి ఓటమి పాలు కావడం, స్వయంగా ప్రశాంత్ కిషోరే ఓడిపోయినటువంటి నేపథ్యంలో చివరికి రాజకీయ సన్యాసం ప్రకటించి మళ్ళీ వచ్చే ఎన్నికలప్పుడు మాత్రమే బయటకు వస్తానని చెప్పినటువంటి వాడు మొన్న ఏదైతే నితిన్ నబీన్ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన ఎంపిక అయ్యాక తన బీహార్లో ఉన్నటువంటి తన శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. ఆ సీటుకి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలలో ఖచ్చితంగా తమ పార్టీని గెలుస్తుందని బీజేపీ నమ్మితే చాచి చెంపదెబ్బ కొట్టేటటువంటి తీర్పు అక్కడ ఉన్న ప్రజలు ఇచ్చారు. నితిన్ నబీన్ని దాదాపుగా 4-5 సార్లుగా ఎన్నుకుంటున్నటువంటి అదే నియోజకవర్గంలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విజయ దరహాసం దాదాపుగా 20,000 ఓట్ల మెజార్టీతో విజయం అంటే ఆషామాషి కాదు. అక్కడ సోదిలో లేకుండా పోయిన పార్టీ ఏదయ్యా అంటే తేజస్వి యాదవ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్జేడీ పార్టీ డిపాజిట్లకు ఎత్తుక్కోవాల్సి వచ్చింది. ఫస్ట్ ప్లేస్లో ప్రశాంత్ కిషోర్, సెకండ్ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ వస్తే మిగతా వాళ్ళు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. 26 రౌండ్ల ఎన్నికలలో అసలు ఇక అసాధ్యం అనుకున్నటువంటి చోటన అంటే జనసురాజ్ పార్టీ టోటల్గా పోటీ చేసి తను ఇండివిజువల్గా పోటీ చేసి ఓడిపోయినటువంటి వాడు, అవహేళనలు ఎదుర్కొని అవమానాలను ఎదుర్కొన్నటువంటి వాడు, నితీష్ కుమార్ చేత పక్కన పెట్టబడ్డటువంటి వాడు ఇప్పుడు ఘన విజయం సాధించాడు.